ద రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇదేమో జీరో డిజిట్. నాన్ జీరో డిజిట్ అంటే మనకు 3^2928 యూనిట్ డిజిట్ కావాలి. నాన్ జీరో డిజిట్ అన్నాడు. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదవండి. రైట్ మోస్ట్ అంటే రైట్ నుంచి ఫస్ట్ వచ్చే నాన్ జీరో డిజిట్. 3^2928 అంటే ఇది 3^28 అంటే ఇది 3^4 into 7. a^4k is a^4. ఆన్సర్ 1. a^4k is ఆన్సర్ 1. సో ఇది నేను హైయెస్ట్ పవర్ చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లం చెప్తాను. హైయెస్ట్ పవర్ ఇది ఒకటి స్టార్ మార్క్ పెట్టుకోండి. దీనికి నేను కారణాంకాలు చెప్పిన తర్వాత మీకు చాలా ఈజీగా అవుతుంది. ఫ్యాక్టర్స్ 10 ఫ్యాక్టోరియల్ ని ఫ్యాక్టర్స్ చేసే విధానం అర్థమవుతే ఇది మీకు చాలా ఈజీగా అవుతుంది. రైట్ మోస్ట్ నాన్ ఫ్యాక్టర్స్ చెప్పిన తర్వాత ఒక 3-4 ప్రాబ్లమ్స్ చేస్తాను. అడ్వాన్స్డ్ లెవెల్ ఏమేమి మిగిలాయి మనకు 1 by 1 చూద్దాం. నౌ ఈ క్వశ్చన్ చూడండి సార్. 1 square plus 2 square 1 square plus 2 cube plus 3^4 plus 4^4 4^5 5^6 6^7 7^8 8^9 9^10. ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్. 1 అనేది ఆడ్ నంబర్, 3 అనేది ఆడ్ నంబర్, 5 అనేది ఆడ్ నంబర్, 7 అనేది ఆడ్ నంబర్, 9 అనేది ఆడ్ నంబర్. ఏమొస్తుందో చూద్దాం. ఈవెన్ 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 ఏమని చేసినా కానీ ఈవెన్ నంబర్. ఇదేమో ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్. ఆన్సర్ ఏమో నాకు ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఆన్సర్ ఏమో నాకు ఆడ్ నంబర్ అయి ఉండాలి. చూస్తూనే ఉంటే తెలుస్తుంది. ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ అయి ఉండాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, 0 కాదు, 6 కాదు. రైట్. సో 1 or 5 లో ఏది ఆన్సర్. మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 1 పవర్ ఎనీ నంబర్ 1, 2 cube 8, 3^4 81, 4 పవర్ ఆడ్ నంబర్ 4 పవర్ ఆడ్ నంబర్ ఎంత? 4. 5 పవర్ ఎనీ నంబర్ ఇది 5. 6 పవర్ ఎనీ నంబర్ ఇది 6. 7 పవర్ 8 అయితే 4 into 2. సో 7^4 2401. 8 పవర్ ఇది 8. 9 పవర్ ఈవెన్ నంబర్ ఎంత? 1. ఏం ఆన్సర్ వచ్చిందో చూడండి. ఇక్కడేమో 10 0, ఇక్కడేమో 10 0, ఇక్కడేమో 6 + 4 10. మిగిలిందెంత? 5. మిగిలిందెంత? 5. ఒకసారి లాజిక్ చూసుకోండి. ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఆడ్. సో ఈవెన్ 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 ఎంత? ఈవెన్. ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత? ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ రావాలి. సో మళ్ళీ యూనిట్ డిజిట్ వేసుకొని మెల్లగా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్స్ సార్. ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 పవర్ ఇది 4 కాదు 5, అన్ని పవర్స్ 5. ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 పవర్ 5, 2 పవర్ 5, 3 పవర్ 5, 4 పవర్ 5 అండ్ సో అప్ టు 98 పవర్ 5. 1 పవర్ 5, 2 పవర్ 5, 3 పవర్ 5 అండ్ సో ఆన్ అప్ టు 98 పవర్ 5. a^4k + 1 ఈ ఫార్మాట్ లో ఉంటే నాకు యూనిట్ డిజిట్ ఏమవుతుంది? ఏ అవుతుంది. a^4k + 1 ఫార్మాట్ లో ఉంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో 1 పవర్ 5 దాని యూనిట్ డిజిట్ ఎంత? 1. 2 పవర్ 5 5 ఈజ్ 4 into 1 + 1. 3 పవర్ 5 ఇది 3. 4 పవర్ 5 అండ్ సో ఆన్ అప్ టు 98. 1 + 2 + 3 + 4 and so on up to 98. 1 + 2 + 3 and so on up to n వేస్తే దాని ఆన్సర్ ఎంత? n into n + 1/2.
సమ్ ఆఫ్ ది మొదటి ఫస్ట్ n న్యాచురల్ నంబర్ ని కూడితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. ఇది 1 ఎందుకు మారింది? 5 అనేది 4 ఇంటూ 1 ప్లస్ 1, 5 అనేది 4 ఇంటూ 1 ప్లస్ 1, 5 అనేది 4 ఇంటూ 1 ప్లస్ 1. సో 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ అప్ టు 98. n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. 249s are 9 9s are 81. 81 లో యూనిట్ డిజిట్ ఏంటి? 1. 81 లో యూనిట్ డిజిట్ ఏంటి? 1. 81 లో యూనిట్ డిజిట్ ఏంటి? 1. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది డైరెక్ట్ గా మీరు 0 2 ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకనంటే 1 2 3 4 మొత్తం 98 నంబర్లు ఉన్నాయి. 98 నంబర్లు ఉన్నాయి. మొత్తం 98 నంబర్లు ఉన్నాయి. 1 2 3 4 5 98 నంబర్లు ఉన్నాయి. దాంట్లో 49 ఈవెన్ నంబర్లు ఉన్నాయి. దాంట్లో 49 ఈవెన్ నంబర్లు ఉన్నాయి. దాంట్లో 49 ఈవెన్ నంబర్లు ఉన్నాయి. మిగతాది 49 ఆడ్ నంబర్లు. ఆడ్ నంబర్లు ఆడ్ సార్లు యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? ఆడ్ నంబర్. 0 అయ్యే ఛాన్స్ లేదు, 2 అయ్యే ఛాన్స్ లేదు. 1 2 3 టిల్ 98. 98 నంబర్లు ఉన్నాయి. 98 నంబర్లో 49 ఆడ్ నంబర్లు, 49 ఈవెన్ నంబర్లు. 49 ఈవెన్ నంబర్లను యాడ్ చేస్తే మనకు వచ్చేది ఈవెన్ నంబర్. 49 అనేది ఆడ్. ఆడ్ నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్లను యాడ్ చేస్తే ఆడ్ నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్లను యాడ్ చేస్తే మనకు వచ్చేది ఆడ్ నంబర్. 0 అయ్యే ఛాన్స్ లేదు, 2 అయ్యే ఛాన్స్ లేదు.